I wanna follow you. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మదర్స్ డే కాబట్టి మా వాళ్ళు బయటికి వెళ్దామని అన్నారు. సో వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏంటి అనేది నాకు తెలీదు. సో నాతో పాటు మీరు కూడా చూసేసాయండి. అండ్ మదర్స్ డే సందర్భంగా ఈ నా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మదర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండి. సో నెక్స్ట్ ఈ వ్లాగ్ ఏంటి అనేది మనం చూసేద్దాం, వచ్చేసేయండి. సో బయటికి వెళ్దామని రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి పిల్లలు కనిపించారు. చాలా పాజిటివ్గా అనిపించింది. మేము బయలుదేరేసరికి 4:30 అలా అవుతుందండి. అయినా సరే సూర్యుడు మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. యాక్చువల్లీ అప్పటికి ఎండ అస్సలు తగ్గలేదండి. సో అంది వేలో సెంట్రల్కి వెళ్తున్నామని అర్థమైందండి. సో నాకైతే సెంట్రల్లో ఒక బెటర్ అనిపించింది. ఎందుకంటే 4:30 అయినా సరే వేడి ఏమాత్రం తగ్గలేదు. సో అలాంటి టైంలో సెంట్రల్లో అయితే సెంట్రల్ ఏసీ ఉంటుంది కాబట్టి హాయిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ రష్ ఎలా ఉంటుందో అసలు చాలా రోజులు అయింది చూసి. సెంట్రల్ ఒకసారి చూస్తే బెటర్లే అనిపించింది. సో వెళ్ళామండి, కరెక్ట్గా సెంటర్కి వచ్చేసాము. ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి, మద్దెలపాలెంలో ఉంటుంది. మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్న మాల్ అన్నమాట ఇది. 5th ఫ్లోర్లో ఏమో పెద్ద పిల్లలు ఆడుకోవడానికి, అంటే టీనేజ్ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి క్రికెట్, నెక్స్ట్ జోన్ మొత్తం అంతా కూడా గేమింగ్ జోన్ ఉంటుంది. స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి పైన 5th ఫ్లోర్లో. 4th ఫ్లోర్లో ఏమో ఫుడ్ కోర్ట్ ఉంటుందండి, అండ్ గేమ్స్ కూడా ఉంటాయి. అంటే బిలియర్డ్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా గేమ్స్ చాలా ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉంటాయి. ఇంకా 3rd ఫ్లోర్కి వచ్చేసరికి మల్టీప్లెక్స్ అండి, మొత్తం ఐనాక్స్ థియేటర్స్ అన్నీ ఉంటాయి. 2nd ఫ్లోర్లో ఏమో మ్యాక్స్ ఉంటుంది. 1st ఫ్లోర్లో ఏమో షాపింగ్ జోన్, మొత్తం షాపింగ్స్ ఉంటాయి. వీటన్నిటితో పాటు చాలా స్టోర్స్ ఉంటాయండి. వాచెస్కి సంబంధించిన రకరకాల బ్రాండ్స్కి సంబంధించిన స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ శారీస్కి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి. సిఎంఆర్ సెంటర్లో స్పెషల్ ఏంటంటే ఏ అకేషన్కి తగ్గట్టు ఆ అకేషన్కి సంబంధించిన ఒక థీమ్ తయారు చేసుకుంటారండి. అది చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగడానికి చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సంక్రాంతి అయినా, శివరాత్రి అయినా, ఇలా మదర్స్ డే, ఫాదర్స్ డే అలా అన్నమాట. వాళ్ళు మూవీకి ప్లాన్ చేశారండి. సో అందుకోసమని ఇంకా అప్పటికే మూవీ టైం అయిపోయింది. అందుకే ఇంకా మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు. డైరెక్ట్ థియేటర్స్ ఉన్న ఫ్లోర్కి, 4th ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి అని ఇంకా థియేటర్కి అయితే వచ్చేసామండి. సో 4 స్క్రీన్స్ ఉంటాయండి ఈ థియేటర్స్ సెక్షన్లో. సో ఫస్ట్ స్క్రీనే మాది. ఇది స్నాక్స్ ప్లేస్ అండి. సో యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ పాప్కార్న్ ఇష్టపడేదాన్ని నేను. స్నాక్స్ కాస్ట్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయండి. సో ఇక్కడైతే ఇలా పెట్టేసి ఉంచుతారండి. ఎవరైనా బిజినెస్ కార్డ్స్ వేస్తే మూవీ టికెట్స్ ఫ్రీ అని చెప్పేసి అని ఉంచుతారు. చాలామంది కార్డ్స్ వేసున్నారు, కాకపోతే అది ఎంతవరకు అనేది నాకు తెలీదు కరెక్ట్ అనేది. నెక్స్ట్ ఇంకా అవన్నీ స్నాక్స్ అండి. నెక్స్ట్ స్క్రీన్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇంకా ఫస్ట్ స్క్రీనేనండి, సింగిల్స్ మూవీకి వచ్చాము మేము. సో అంటే యాక్చువల్లీ శ్రీ విష్ణు మూవీస్ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో వచ్చామన్నమాట. హలో, ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? నో. సో మూవీ అయితే అయిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా మంచి ఎంటర్టైనర్, చాలా బాగుంది. అసలు నాకైతే బాగా నచ్చింది. శ్రీ విష్ణు మూవీస్ నచ్చుతాయండి, యాక్చువల్లీ చాలా బాగుంటాయి. ఇది అయిపోయిన తర్వాత థియేటర్ సెక్షన్ ఎదురుగానే ఈవరా ఉంటుందండి.
ఇది నా ఫేవరెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా చాలా బాగుంటాయి దీంట్లో. అసలు ఎంత బాగుంటాయో ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే జుమ్కాస్ కానీ అన్నీ కూడా సిల్వర్ ఉంటాయి, గోల్డ్ ఉంటాయి, కానీ కాస్ట్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయండి ఇవి. సో నేను ఎప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి తీసుకున్నాను, తర్వాత నుంచి ఎప్పుడు చూసి వచ్చేసేయటమే. కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి, ఎందుకులే ఇంత ఎఫర్ట్ పెట్టడం అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడో బాగుంది ఇది తీసేసుకుందాం అని అనిపిస్తే కానీ తీసుకోను నేను. ఇంకా సో అలా ఎప్పుడు వచ్చేస్తున్నాను అని చెప్పేసి అని మా అబ్బాయి లాస్ట్ టైం తన ఫ్రెండ్స్తో వచ్చి నాకు ఒక జుమ్కాస్ సెట్ తన పాకెట్ మనీతో తీసుకొచ్చాడండి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు, అంటే నేను ఎప్పుడు తీసుకోను, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను కదా అని చెప్పేసి అని అనుకున్నాడో ఏంటో, అసలు తనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. నేను అదైతే ఒక 2-3 టైమ్స్ పెట్టుకున్నానండి. యాక్చువల్లీ మదర్స్ డే అని ఆ రోజు కూడా నేను ఆ సెట్టే పెట్టుకున్నాను. సిల్వర్ బ్రేస్లెట్స్, నెక్స్ట్ ఏమో జుమ్కాసు, నెక్స్ట్ నెక్ సెట్స్, నెక్స్ట్ హారం సెట్స్ అన్నీ బాగుంటాయండి. తర్వాత అయితే ఈ జంగిల్ వరల్డ్లోకి వెళ్ళామండి. ఇది సేమ్ ఫ్లోర్లో ఉంటుంది, థియేటర్స్ ఉన్న ఫ్లోర్లోనే ఉంటుంది. సో వెళ్తే అసలు వైజాగ్లో ఉన్న బుడ్డోళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారండి. ఎందుకంటే అసలు ఎంత క్యూట్గా ఉన్నారో వాళ్ళు. మా అబ్బాయి కూడా చిన్నప్పుడు అంతా కూడా ఇక్కడికే తీసుకెళ్ళమని అడుగుతూ ఉండేవాడు. అదంతా గుర్తొచ్చింది నాకు. తర్వాత తను మానేసిన తర్వాత నేను అసలు ఈ జంగిల్ వరల్డ్లోకి రావడమే మానేశాను. ఇప్పుడు రాలేదు, ఇదే రావడం. ఎప్పుడు సెంట్రల్కి వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఎలా ఉంది అసలు చూద్దామని అనిస్తే మొత్తం సమ్మర్ అనేది రష్ అంతా ఇక్కడ కనిపిస్తుందండి. పిల్లలు అసలు అంతమంది ఉన్నారో చాలా బాగా ఆడుకుంటున్నారు. రకరకాల గేమ్స్ కదండి, అవన్నీ ఆడుకుంటున్నారు. నెక్స్ట్ మిర్రర్ మేజ్ కూడా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమో ఒక హర్రర్ రూమ్ కూడా ఉంటుంది. అది కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ఒకరు పేల్చేవాళ్ళు, ఒకరేమో గుర్రం మీద రైడ్ చేసేవాళ్ళు. అసలు ఎంత బాగుందో చూడటానికి, చాలా బాగుంది అనిపించింది నాకు. పిల్లలతో స్పెండ్ చేస్తే చిన్నపిల్లల్ని చూసినా ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదండి. సమ్మర్ హాలిడేస్ అండ్ బయట ఉన్న వేడికి ఇక్కడ పిల్లలు చక్కగా రిలాక్స్ అవుతున్నారండి. మొబైల్స్లో గేమ్స్ ఆడే కంటే ఇలాగా బయటకు తీసుకొచ్చి ఇలా ఆడిపించటం వలన కూడా పిల్లలకి మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మొబైల్కి కొంచెం దూరంగా ఉంచినట్టు ఉంటుందండి. నవేడేస్ పిల్లలు బాగా మొబైల్కి అలవాటు పడిపోతున్నారు.
దాని బదులు ఇది మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవాలి. సో బాగుంది. ఈ గేమ్ జోన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత పైనుంచి వ్యూ అండి ఇది. సో తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి, మ్యాక్స్కి వచ్చాము. మ్యాక్స్లో కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి చూద్దామని వచ్చాను. కానీ మొత్తం కాటన్ వేరే ఉన్నాయి. ఈ ఫ్యాన్స్ అండ్ టాప్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. అసలు ఇంతకు ముందు అయితే ఒక్క మ్యాక్స్లోనే నేను అన్నీ షాపింగ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది నా షాపింగ్ వే. మ్యాక్స్కి ఏదో అప్పుడప్పుడు వస్తున్నాను, ఇక రెగ్యులర్గా అయితే రావడం లేదు. ఫస్ట్లో అయితే మొత్తం అంతా మ్యాక్స్లోనే నా షాపింగ్. సో కాటన్ ఫ్రాక్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి ఫ్లోరల్ డిజైన్లో కొంచెం బాగున్నాయి అనిపించింది. కానీ అది విడ్త్ అనేది కొంచెం తక్కువగా ఉంది. రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. 999కి మంచి ఫ్రాక్స్ మంచి మెటీరియల్తో వస్తున్నాయి. కాటన్ మెటీరియల్ అండి, అది చాలా బాగుంది మెటీరియల్ అయితే. స్కర్ట్స్ అండి, ఇవి కొంచెం నెక్ సైజ్ పెద్దదిగా ఉంది. చక్కగా ప్యాంటు టాప్ రెండు ఒకే ప్రైస్లో వచ్చేస్తుంది, కానీ 999కి వచ్చేస్తుంది. కానీ కొంచెం నెక్ డీప్గా ఉన్నాయి. చూశాను అన్నీ అలాగే ఉన్నాయి. సో అందుకే ఇంకా ఎందుకులే అనిపించింది. సో అన్నీ చూస్తున్నాను, ఏమైనా కలెక్షన్ బాగుంటే ఏదో ఒకటి తీసుకుందాం కదా అని చూశాను. మా అబ్బాయి అయితే వాచెస్ స్టోర్కి తీసుకొచ్చాడండి. ఇక్కడ అయితే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో, రాడో, ఆర్మానీ, ఇంకా టైటాన్, ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. కోర్స్, ఇంకా గెస్, ఇలాంటివన్నీ బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇంత పెద్ద స్టోర్ ఉందని యాక్చువల్లీ నేను ఎప్పుడూ గమనించలేదు, ఫస్ట్ టైం చూశాను. చాలా బాగుంది, కలెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ బ్రాండ్స్ కదండి, కాస్ట్ కూడా అలాగే ఉంటాయి. ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నవి మైకేల్ కోర్స్ అండి. ఇవి కూడా కాస్ట్ అలాగే ఉన్నాయి, 50,000, 80,000 అట్లా ఉన్నాయన్నమాట. సో వాటితో పాటు ఇంకా పక్కన గెస్ కూడా ఉంది, గెస్ బ్రాండ్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా 50,000, 80,000 అలాగే ఉన్నాయి. సో రాడో చూశాడు మా అబ్బాయికి, రాడోలో నచ్చినాయి. అవి అయితే 2,50,000 నుంచి ఉన్నాయండి, 50,000 వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ అది ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకుంటే ఇంకా ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా అనేది వచ్చింది. సో ఇంతకు ముందు అయితే ఓన్లీ టైటాన్ షోరూంలోనే మా బాబు తీసుకున్నాడు. అది మెకానికల్ వాచ్ ఏదో చెప్పేసి అని తీసుకున్నాడు, అది యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు. సో దీంట్లో ఎప్పుడైనా నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడే ప్లాన్ చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే మాత్రం వచ్చింది. ఇవి రాడో అండి, రాడో బ్రాండ్ 2,50,000 అన్నాను కదండి. ఈ బ్రాండ్లోనే ఎక్కువ కాస్ట్లో ఉంది. కాస్ట్కి తగ్గట్టే వాచ్ కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో, చేతికి పెట్టుకుంటే చాలా మంచి అపియరెన్స్ ఉంది. సో బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సో ఇది చూసేసిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్లో శారీస్ ఉన్నాయండి.
శారీస్ మాల్ ఉంది. సో దాంట్లోకి వచ్చాను. ఏదో ఒక శారీ తీసుకుందాం అని చెప్పేసి అని వచ్చాను. కానీ కాటన్ శారీస్ చాలా చాలా బాగున్నాయి, మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి.
ఫస్ట్ సెలెక్షన్ ఈజ్ బెస్ట్ సెలెక్షన్ అని చెప్పేసి అని అంటారు. సో శారీస్ అనేవి కూడా విషయంలో అది నాకైతే అనిపిస్తూ ఉంటుంది. నాకు చూసిన వెంటనే ఒక శారీ నచ్చిందంటే ఇంకా అది తప్పకుండా తీసేసుకోవాలి అనిపిస్తుంది. సో ఈ శారీ అయితే అలాగే అనిపించింది, రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ కాస్ట్ కూడా బాగుంది అని చెప్పేసి అని తీసుకున్నాను. కానీ అక్కడ ఇంటికి వచ్చి చూస్తే డ్యామేజ్ ఉంది. ఇంకా రిటర్న్ చేసేసాం అన్నమాట. రిటర్న్ చేసేసి ఏదో నార్మల్ శారీ తీసేసుకున్నాను. సో వస్తూ ఆన్ ది వేలో ఈ పాపీ స్టిక్ యూ కొత్తగా ఓపెన్ చేశారండి. ఒకసారి టేస్ట్ చూసేసి ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మనీ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.